కాంగ్రెస్ పార్టీలోకి జగన్ వెళ్ళిపోతాడు, ఐఎన్డీఏ కూటమికి వెళ్ళిపోతాడు. వాస్తవంగా చంద్రబాబు ఇక్కడ ఆలోచించుకోవాల్సింది, వాళ్ళ అనుకూల మీడియా ఆలోచించుకోవాల్సింది ఇక్కడే. జగన్ని ఎటో ఒకవైపుకి తోసేయాలి, కాంగ్రెస్ వైపుకి తోసేయాలి అనుకుంటే జగన్కి స్పీడ్ బ్రేకర్ వేసింది వీళ్ళే. షర్మిలని కాంగ్రెస్లోకి పంపించింది తెలుగుదేశం అనుకూల మీడియానే. అలాగే షర్మిలని ఇప్పటికీ నడిపిస్తున్న తెలుగుదేశం అనుకూల మీడియానే. వెనక నుంచుని నడిపిస్తున్నది చంద్రబాబే. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రతిరోజు జగన్ని తిట్టిపోస్తుంటే జగన్ కాంగ్రెస్కి వెళ్తాడా, ఐఎన్డీఏ కూటమికి వెళ్తాడా? అతనికి ఆల్టర్నేటివ్ ఉండదు, ఆగిపోతాడు. ఇప్పుడు మొన్న ఐఎన్డీఏ భాగస్వామి పక్షాలన్నీ వచ్చినాయి, కాంగ్రెస్ రాలేదు అంటే బికాజ్ రేవంత్ రెడ్డి, బికాజ్ షర్మిల, బికాజ్ రాహుల్ గాంధీ అన్నటువంటి ఆలోచనలోనే ఉంటాడు. అట్లాంటప్పుడు జగన్ని వదిలించుకోవాలి, మనకి ఇబ్బంది రాకుండా అని కనుక తెలుగుదేశం భావిస్తే షర్మిల సపోర్ట్ ఆపేస్తే, షర్మిల కనుక కాంగ్రెస్లో లేకపోతే జగన్ వెళ్ళొచ్చు, లేదా జగన్తో కాంగ్రెస్ పార్టీ అప్రోచ్ అవ్వచ్చు. చంద్రబాబు గారే షర్మిల్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఇంకా జగన్కి వేరే ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి అప్పుడు ఎటు కాకుండా ఉంచడం జగన్ని. అంటే ఐఎన్డీఏ కూటమికి వెళ్ళినా జగన్ బలపడతాడు, ఎన్డీఏ కూటమికి రానియకూడదు, ఇది ప్రస్తుత ఉద్దేశం. అంతే కదా. ఇప్పుడు మరి జగన్ అడుగులని ఎవరు ఆపుతున్నట్టు? నెంబర్ 1. నెంబర్ 2, ఎటు కానియకుండా జగన్ని చేస్తే, అంటే ఎన్డీఏకి ఐఎన్డీఏకి కాకుండా చేస్తే ఇక అతని పని అయిపోతుంది అన్నటువంటి ఆలోచన. ఎంతవరకు సాధ్యం అన్నది కాలం డిసైడ్ చేయాలి.